అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇదైతే వెకేషన్ బ్లాగ్. ఈ వెకేషన్ మేము అట్లాంటా టు ఫ్లోరిడా వెకేషన్ అనమాట. 5 ఫ్యామిలీస్తో లాంగ్ వీకెండ్ అని చెప్పి ఫ్లోరిడా ప్లాన్ చేసాము. సో ఏం చేసాము అక్కడ, చిల్అవుట్ ఎలా అయ్యాము అదంతా కంటిన్యూ వ్లాగ్స్ వస్తాయి. ఇది డే 1. సో డే 1 మార్నింగ్ వచ్చేసి 5 అవుతుంది. 5 అరౌండ్కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి పిల్లల్ని అయితే ప్రొద్దున్నే లేపేసాము. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. నైటే బ్యాక్ ప్యాక్స్ అన్నీ కార్లో పెట్టేసుకున్నాము లగేజ్. మార్నింగ్ పిల్లలతో ఇంకా అవ్వదు, వాడు ఏడుస్తాడు అని చెప్పి చూసారా చిన్నోని లేపి అలానే ఫ్రెష్ చేసి రెడీ చేశాను. ఏడుస్తున్నాడు, అంత మార్నింగ్ లేపాను అని చెప్పి ఆల్మోస్ట్ మా ప్యాకింగ్ అదంతా డన్ అవ్వడం వల్ల జస్ట్ కొంచెం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అలాంటి ఫుడ్ ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోతున్నాము. ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. ఒకటి ఏంటంటే హాలిడేస్ వచ్చాయి లేట్గా లేవచ్చు అనే కంటే వెకేషన్ ప్లాన్ చేసి మార్నింగ్ లేవాలి అనే బాధ ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏమనిపించదులే. Ganna Lake. Say hi to here. These all are gang. These boys gang. All are boys. Agastya చూడు. రిషి వాటర్ వెళ్ళొద్దు బెట్ట. బాగుంది కదా వ్యూ. ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ తర్వాత ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్కి అయితే ఆగాము. ముందే మేము ప్లాన్ చేసుకున్నాము ఎక్కడ ఆగాలి, ఎక్కడి నుంచి ఎంత దూరంలో మనం లంచ్ బ్రేక్ఫాస్ట్ అదంతా. సో దానివల్ల ఆ టైంకి మేము ఇక్కడికి రీచ్ అయిపోయాము. సో అక్కడ ప్లాన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ వీడియో రాబెట్టడానికి ట్రై చేస్తున్నాను, పిల్లలతో చిల్అవుట్ అవ్వడము అదంతా అక్కడక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. No, it's too risky. Chalo. Pada. నాకు షైన్ కనిపిస్తుంది. పిల్ల బచ్చాలందరూ లేక్ వ్యూ అదంతా న్యాచురల్గా చాలా బాగుంది. ఇంక ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అగైన్ స్టార్ట్ అయిపోతాం అన్నట్టు. సో ఇక్కడ మేమే ప్రిపేర్ చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ అదంతా. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సో స్టార్ట్ అయిపోయాము. చూసారా అగస్యకి అసలు కార్లో ఎక్కినప్పటి నుంచి పడుకుంటూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ మేము ఎక్కడైతే ఆగుతున్నామో వెకేషన్ మొత్తం అక్కడే మాత్రమే మెలకువ. కార్లో ఎక్కామంటే హాయిగా నిద్రపోతున్నాడు. సో అది కొంచెం బెటర్ అనిపించింది. దానివల్ల వాడు టైర్డ్ అవ్వలేదు, మమ్మల్ని కూడా సతాయించలేదు. వాళ్ళిద్దరికి బ్లూ డ్రెస్సెస్ మ్యాచింగ్ వేశాను, చాలా క్యూట్గా ఉన్నారనిపించింది. సో ఇది నెక్స్ట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకో 2.5 hours జర్నీ ఉంది. సో మేము డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం అన్నట్టు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మేము ముందు వస్తున్న కొద్దీ ఫ్లోరిడా అంటే చాలా న్యాచురల్గా ఇండియా వెదర్ లానే ఉంటుంది. ఎక్కువ అసలు చలేం ఉండదు. సో దానివల్ల ఇక్కడ చూసారా అన్నీ మన ఇండియా లానే అనిపించింది. ఇండియా వెదర్ లానే ఉండడం వల్ల ఇక్కడ పత్తి, సోయాబీన్, పల్లీలు మీన్స్ వేరుశెనక్కాయలు, ఆవాలు ఇవన్నీ ఇక్కడ పండిస్తున్నారు. ఇదంతా ఆల్మోస్ట్ ఇండియా లాగా పంటలు పండించే ప్లేస్ లానే ఉంది. అనుకుంటారు కదా అమెరికా అనగానే ఏముండదేమో, ఓన్లీ బిల్డింగ్లు ఇది అని కాదు. ఇక్కడ జనాలు కూడా పొలాలు చేస్తారు, పంటలు పండిస్తారు. అండ్ దాంట్లో పత్తి, సోయా, ఈ పల్లీలు ఇవి పండించడం నాకు ఇంకా డిఫరెంట్ అనిపించింది. అంటే ఆ వెదర్కి ఇక్కడ వెదర్కి తట్టుకోదు కదా, అదంతా ఇండియా వెదర్లా ఉండడం వల్ల వాళ్ళు అక్కడ పండిస్తున్నారు అనిపించింది. సో ఆఫ్టర్ 2.5 hours మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి ఫస్ట్ మేము రావడం పీర్ పార్క్ బీచ్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారా ఎంట్రీలోనే స్కై వీలో అన్ని డిఫరెంట్ బిల్డింగ్స్తో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్స్, గేమ్స్, పిల్లలకి ఫన్, రైడింగ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడైతే
సో అంతా చూసుకొని మేము ఒక దగ్గర కార్ పార్క్ చేసుకొని వచ్చాము. ఇక్కడ కార్ పార్కింగ్ అదంతా చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంది అండ్ చాలా స్పేస్ ఉంది. సో ఎక్కడైనా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు, అదైతే ఈజీ. సో ఒక దగ్గర కార్ పార్క్ చేసి ఇంకా అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుదామని చెప్పేసి సో అందరినీ కలవడానికి వస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ ముందుకెళ్ళి వాటర్ పార్క్ అదంతా కొంచెం చూస్తాము. అండ్ ఎండ చాలా అంటే చాలా ఎండ ఉంది. సో దానివల్ల మేము బీచ్ లోపలికి ఇప్పుడు వెళ్ళొద్దు, ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము. సో ఇక్కడ అయితే పార్క్ చేసి అందరం వచ్చేవరకు నేను నా ఫ్రెండ్ తిని శ్రావ్య సో ఇద్దరం ఒక గేమ్ ఆడుతున్నాము. తనే స్టార్ట్ చేసింది గేమ్ ఆడదాం అని చెప్పి. సో సర్లే చెప్పి ఆడాను. లేదు నేనే ఓడిపోతాను నాకు తెలుసు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నా వాటర్ బాటిల్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి. సో దానివల్ల తను గెలిచింది, నేనైతే ఓడిపోయాను. అండ్ దాని తర్వాత సో దగ్గరలో ఉన్న స్టేట్ పార్క్ అండ్ వ్యూ లేక్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఇందాక ఆగాం కదా, సేమ్ అలాంటి లేక్ వ్యూనే ఉంది. సో అక్కడికైతే వచ్చాము. రాగానే ఇక్కడ ఒకటి లైక్ విజిటర్ రూమ్ అనేది ఉంటుంది. దాంట్లో యానిమల్స్ అన్నీ పెట్టున్నాయి. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే యానిమల్స్ అన్నీ చాలా బాగా అనిపించింది. దాని తర్వాత లేక్ వ్యూ చూడడానికి వచ్చాము. అండ్ దట్టు మేము అక్కడే లంచ్ కూడా ఫినిష్ చేసుకున్నాము. లంచ్ అందరం పన్నీర్ బిర్యానీ ఇలాంటి అలాన్ని ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాము. సో అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని లైక్ వ్యూ అండ్ బీచ్ వ్యూ ఇదంతా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్కేరీ థింగ్స్ కూడా ఉంటాయి. ఐ మీన్ ఫ్లోరిడా అనగానే అలిగేటర్స్ చాలా ఎక్కువ. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ దగ్గరికి వెళ్ళే దగ్గర అయితే ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫ్లోరిడాలో కొన్ని ప్లేస్లో అయితే లైక్ ఇళ్ళల్లో కూడా దగ్గరికి తిరుగుతూ ఉంటాయి అలిగేటర్స్, క్రొకడైల్స్ ఇలాంటివి, స్నేక్స్ చాలా. సో బీ కేర్ఫుల్ ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే. దాని తర్వాత అక్కడ ఒక 1.5 hours అలా స్పెండ్ చేసిన తర్వాత హోటల్కి అయితే వచ్చేసాము. ఇది మేము ఉంటున్న హోటల్. మేము 2 daysకి హోటల్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇది దాని తర్వాత లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి సో మళ్ళీ 1.5 hour గ్యాప్ తర్వాత సో మళ్ళీ మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతాము. సో ఇది ఇంకా అగస్త్యాకి ఒక ఎగ్జైట్మెంట్, బ్యాగ్స్ అన్నీ వాడే పెట్టాలి, వాడే ఆ ట్రాలీ తోయాలి, అది ఎంత వెయిట్ ఉంటుంది సో అది తోయాలి అదంతా అని చెప్పేసి. సో ఇక్కడ చూసారా వాడు ఎగ్జైట్మెంట్, వాడు పెట్టి అన్నీ సర్దాలి, ఒకసారి రూమ్ అంతా చెక్ చేయాలి వాడి ఫీలింగ్. సో దాని తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి బీచ్కి అయితే వెళ్ళిపోతాము. బీచ్లో ఏం చేసాము అదంతా చూసేయండి, కంటిన్యూ అవుతుంది వ్లాగ్. ఇంక ఇక్కడ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కొంచెం రెస్ట్ తీసుకొని అందరం రెడీ అయిపోయి బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ డిస్కషన్స్ అనమాట, ఆ డ్రెస్ ఈ డ్రెస్ అదంతా. ఫ్రెండ్స్ అనగానే చిల్ ఫన్ అదంతా ఉంటుంది కదా. సో ఒక్కరం వెళ్తే ఆ ఫీలింగ్ అంత ఉండదు, అదే అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్. ఇక్కడైతే అసలు ఉన్న 3 days 4 days నవ్వుకోవడం, సో చిల్ అవుట్ అవ్వడము అదే సరిపోయింది. ఎక్కడికి వెళ్ళినా అసలు హ్యాపీ అనిపించింది, బాగా స్పెండ్ చేసాము అనిపించింది. కొన్ని లైక్ హారిజంటల్ క్లిప్స్ కూడా ఉన్నాయి. సో నేను అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో అన్నీ మిస్ అవ్వద్దు, నాకు మెమొరీస్గా ఉంటాయి అని చెప్పి ఇంక ఇక్కడైతే బీచ్కి వచ్చేసాము. పార్కింగ్ ఇక్కడ చాలా కష్టం అండి. చాలా చూసి ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో లేదా పెయిడ్ పార్క్ ఉంటుందో అక్కడే పెట్టండి. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ పక్కనే, లైక్ పక్కనే మీన్స్ అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. సో షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ కోసం వచ్చి రావడం తప్ప వేరే వాళ్ళకి అలో లేదు. సో బై మిస్టేక్లో ఉంది కదా అని ప్లేస్ ఉంది కదా అని పెట్టేయడం చాలా రాంగ్ థింగ్. సో కార్లు తీసుకెళ్ళిపోతారు. సో అదొకటి బీ కేర్ఫుల్. ఇక్కడైతే బీచ్కి వచ్చేసాము. మా హోటల్ నుండి చాలా దగ్గర, 1 mile కూడా లేదు. సో చాలా బాగుంది. వచ్చే దారిలో ఉల్టా బిల్డింగు, షిప్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ స్ట్రీట్ అంతా ఉంది. సో అది నేను రేపటి వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను అసలు క్యాప్చర్ చేయలేదు ఆ రోజు, ఎందుకంటే బీచ్కి వచ్చే ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఇక్కడ వీడు అజ్జు. సో ఇక్కడే వాడు తెచ్చేసుకున్నాడు అన్ని ఐటమ్స్ ఆడుకోవడానికి. బీచ్ అనగానే లైక్ పిల్లలకి శాంట్ వాడాలి, లైక్ వాడైతే క్రెయిన్ కూడా తెచ్చుకున్నాడు, లైక్ ఎలక్ట్రికల్ క్రెయిన్, దాంతో ఆడాలి అది ఇది అని చెప్పేసి. సో ఇక్కడైతే బీచ్లో
చాలా చిల్ అవుట్ అయ్యాము. ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఫన్ చేసాము. చాలా లైక్ ఎగ్జైట్మెంట్, లైక్ ఎంజాయ్మెంట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ చేసాము. మీకు చూడాలని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను, లైక్ ఫొటోస్ షేర్ చేస్తాను, రీల్స్ షేర్ చేస్తాను. సో అది నా ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి హిమనీష్ శ్రీకాంత్ రెడ్డి. సో చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ చాలాసేపు పిల్లలు అదంతా పిల్లలు అయితే మొత్తం తడిసిపోయారు. సో మేము కూడా వదిలేసాము, సర్లే మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫుల్ ఎంత చిల్అవుట్ అయ్యారంటే అంత చిల్అవుట్ అయ్యారు. చాలా సూపర్గా అనిపించింది. అండ్ సన్సెట్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. అండ్ 2 days అయితే ఇంకా వేరే వేరే ప్లాన్ చేసాము డిఫరెంట్. సో తప్పకుండా మిస్ అవుట్ అవ్వద్దు అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వరు. అండ్ ఇక్కడ వ్యూ ఎంత బాగుంది అని అంటే అది మొత్తం వైట్ శాండ్, ఆ వైట్ శాండ్, ఆ బీచ్ వ్యూ అసలు ఇంకా మీకు దీంట్లో అంత క్లారిటీ కనిపించట్లేదు అనిపించింది నేను చూసిన నా కళ్ళతో చూస్తే. సో అంత బాగుంటుంది. సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది. నేను సన్సెట్ అప్పుడు క్యాప్చర్ చేయలేకపోయా, ఇప్పుడు సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో దాని తర్వాత చాలాసేపు స్పెండ్ చేసాము, చాలా ఫొటోస్ దిగాము, కపుల్స్ అండ్ గ్రూప్ ఫొటోస్. నా ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంజాయ్ చేశాను, డ్యాన్సులు, జంపింగ్లు అదంతా. సో ఫొటోస్ అయితే ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను, సో చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసిన తర్వాత వాటర్, నైట్ ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది, చీకటి అయ్యే వరకు కూడా అక్కడే ఉండి స్పెండ్ చేసాము. సో సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ రేపటి వీడియోలో కూడా ఈ క్రూజ్లో వెళ్తాము, క్రూజ్లో బీచ్ లోపలికి సన్సెట్ వ్యూ చూడడానికి వెళ్తాము. అదంతా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది రేపటి వీడియోతో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.